హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Thahera's కిచెన్ అండ్ బ్లాగ్స్. టుడే రెసిపీ వచ్చేసి అరిసెలు. చాలా ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూసేద్దాం. సో ఈ అరిసెలు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేసే రెసిపీ ఇది. సో వీడియోని కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో నేను ఇక్కడ రేషన్ బియ్యాన్ని తీసుకున్నానండి. ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను, లేదంటే 10 to 12 అవర్స్ నానబెట్టుకోవచ్చు. 10 గంటలైనా ఖచ్చితంగా నాననివ్వాలి. సో నానబెట్టిన బియ్యాన్ని మనం మిల్లులో పట్టించుకోవాలి. పట్టించుకొని జల్లించుకోవాలండి. చూసారా, ఈ పిండిని నేను చక్కగా జల్లించుకొని పెట్టుకున్నాను. సో ఇది తడి బియ్యం పొడి అండి. సో ఖచ్చితంగా జల్లెడ పట్టుకోవాలి. సో నేను ఇక్కడ 1 kg పిండికి 800 గ్రాముల బెల్లాన్ని తీసుకున్నాను. చిన్నగా ఈ విధంగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని పొయ్యి మీద సన్నని మంటపై పెట్టుకోవాలి. సో ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుతూ ఉండాలి. సో ఇలైచీ పొడి ఈ విధంగా దంచుకొని పెట్టుకోవాలండి. సో జల్లించుకొని ఇలైచీ పొడిని వాడుకుంటే బాగుంటుంది. చూసారా, పాకం అనేది వస్తుంది. ఈ విధంగా కలుపుతూ ఉండాలి. సో కలిపినప్పుడు మనకు అడుగు అంటకుండా పాకం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో మంట ఎప్పుడు కూడా హైలో పెట్టుకోకూడదండి, లో నుంచి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. సో ఇలా కొద్దిగా పాకం వచ్చిందో లేదో మనం తెలుసుకోవాలి. కొద్దిగా వాటర్లో ఈ విధంగా పాకం వేస్తూ చూడండి, ఇలా ఉండకట్టే విధంగా రావాలి మనకు. చూసారా, రౌండ్ షేప్ వచ్చేసింది. సో ఇలా వస్తేనే మనకు అరిసెలకి పాకం వచ్చినట్లు తెలుస్తుంది. ఈ టైంలో మనం 1 గ్లాస్ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని దింపేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా జల్లించి పెట్టుకున్న తడిపిండిని ఇందులో కలుపుకు ఉండాలి. ఇందులోనే ఇలైచీ పౌడర్ వేసుకొని ఈ విధంగా కలుపుతూ ఉండాలి. సో మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలండి. ఒకేసారి వేయకుండా కొద్దిగా పిండి వేస్తూ కలుపుతూ ఉండాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా రావాలి. సో నెక్స్ట్ ఇప్పుడు మనం కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాం. పిండిని మనం ఈ విధంగా రౌండ్గా షేప్ చేసుకొని ప్రెస్ చేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా వచ్చే వరకు మనం పిండిని కలిపేసుకోవాలి. సో ఇలా చేసుకున్న అరిసెల్ని మనం కాల్చుకోవాలి. మరోవైపు తిప్పేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ని మనం ప్రెస్ చేసుకోవాలండి. ఇలా అరిసెల మిషన్ లేకపోతే మీరు జాలిలో పెట్టేసుకొని ఈ విధంగా వేరే స్పూన్తో కూడా ప్రెస్ చేసి ఆయిల్ని తీసేసుకోవచ్చు. ఈ విధంగా ఒకదాని తర్వాత మరొకటి అరిసెల్ని వేయించుకొని ఆయిల్ స్ట్రెయిన్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా ఆయిల్ అనేది మనకి వెళ్ళిపోతే అరిసె అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో అరిసెలన్నీ కూడా రెడీ అయిపోయినాయి. ఈ విధంగా పైనుంచి వేయించి పెట్టుకున్న నువ్వుల్ని చల్లుకోవాలండి. మనకి ఇంకా పర్ఫెక్ట్గా చూడడానికి కూడా బాగా కనిపిస్తాయి. సో ఈ అరిసెల వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి.